Sometimes our connection with the Lord has a problem. We have to check like this. కొన్నిసార్లు దేవునితో కూడా మన కనెక్షన్ పోయినప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. It may be because of sin, పాపాన్ని బట్టి అయ్యుండొచ్చు, bitterness. అది పగను బట్టి అయ్యుండొచ్చు. As we heard yesterday, maybe because of unforgiving attitude. నిన్నటి దినమున మనం విన్నట్లుగా అది వేరే వాళ్ళని క్షమించలేకపోవటం అయ్యుండొచ్చు. Our connection will get into problem. కాబట్టి దేవునితో మనకున్న సంబంధం తెగిపోతుంది అలా ఉంటే. So unless we check it correct, we can't keep on talking and praying. మనం సరిగా పరీక్షించుకోకుండా ఊరికి ప్రార్థన చేస్తే లాభమే ఉండదు దానివల్ల. So we have to check always that our connection is correct with the Lord. కాబట్టి ప్రభువుతో మన కనెక్షన్ సరిగా ఉందా లేదా ఎప్పుడు పరీక్షించుకోవాలి. Let us turn to Luke chapter 19. లూకా సువార్త 19 మనం చూసినట్లయితే Jesus is going to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్తూ ఉన్నారు. It's almost at the end of his life. ఆయన జీవితం యొక్క చివరిలో వచ్చేశారు. We read in 29th verse. 29వ వచనాన్ని మనం చూసినట్లయితే They came to very near to Bethphage in a place called Bethany. బెత్పగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు He sent two of his disciples తన శిష్యులిద్దరిని పిలిచి and told them, "You go to that village వాళ్ళతో ఏం చెప్పారంటే మీరు ఎదుటిన ఉన్న గ్రామానికి వెళ్ళుడి. and you can find the colt there. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనపడును. Nobody has got into that colt. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. It's a small one. అదొక చిన్నది, అది not an experienced one. అది బాగా అనుభవం ఉన్న గాడిద కాదు. And when somebody asks why you are untying, ఎందుకు దాన్ని విప్పుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే tell them that the Lord needs it. ప్రభువుకు ఇది కావలసి ఉన్నది. The Lord needs it. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. So the disciples went there and they saw the small colt. శిష్యులు అక్కడికి వెళ్లి గాడిద పిల్ల కట్టబడి ఉంది దాన్ని చూశారు. And they untied it. ఆ తర్వాత దాన్ని విప్పారు. To tell them that the Lord needs it, so it has to be untied. ప్రభువుకి ఇది కావాల్సి ఉంది కాబట్టి దీన్ని విప్పాలి. The Lord needs every one of you. కాబట్టి ప్రభువుకి మీరందరూ అవసరం. And the Lord can use you only when you are untied. కాబట్టి మీరు విప్పబడితేనే ప్రభువు మిమ్మల్ని వాడుకుంటాడు. The worldly people around us are tied to so many things. ఈ లోకానుసార్లు మనం చూసినట్లయితే వాళ్ళు అనేక వాటి చేత కట్టబడి ఉంటారు. They are tied to the pride, వాళ్ళు గర్వం చేత కట్టబడి ఉంటారు. lust of the eyes, ఈ మోహపు చూపులను బట్టి కట్టబడి ఉంటారు. lust of the flesh. ఈ శరీర దురాశలను బట్టి కట్టబడి ఉంటారు. So many things are binding them. అనేక విషయాలు వాళ్ళని కట్టించాయి. They are not free. వాళ్ళు విప్పబడి లేరు. And if you are also like that, ఒకవేళ మీరు కూడా అలా ఉన్నట్లయితే tied to something, ఏదో దానికి కట్టబడి ఉంటాం. then we can't be used by God. అప్పుడు దేవుని చేత మనం వాడబడం. We can't say that we belong to God. మనం దేవునికి చెందిన వాళ్ళమని చెప్పలేము. We can't say that we belong to the church that is built by God. కాబట్టి దేవుని చేత కట్టబడుతున్న సంఘంలో మనం ఉండలేము. God says, untie, I want them. దాన్ని విప్పండి, అది నాకు అవసరం అని ప్రభు అంటున్నారు. In this village, ఈ గ్రామంలో, in this place, Talacharu, తాళ్ళ చెరువు అనే స్థలంలో God needs you. దేవుడికి మీరు అవసరం. Why God needs you? ఎందుకు దేవుడికి మీరు కావాలి? God needs you to be a witness. ఎందుకంటే దేవునికి ఒక సాక్ష్యం ఉండాలి. When Jesus was in this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, yesterday we heard he was the light of this world. నిన్నటి దినం మనం విన్నాం ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. When he was on this earth, he was the light of this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. Now he has gone to heaven. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళారు. Now Jesus says that you are the light of this world. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. You are the body of Christ. మనం క్రీస్తు యొక్క శరీరంగా ఉన్నాం. The first body, Jesus Christ, he went up. యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన మొట్టమొదటి దేహముతో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. And now he has become the ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నారు. he has left his body in the church. ఇప్పుడు సంఘం అనే శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. The church is the body of Christ. ఇప్పుడు ఆ సంఘమే క్రీస్తు యొక్క శరీరం. So whatever Jesus was doing, now this body is supposed to do. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఏం చేశారో ఇప్పుడు ఆయన యొక్క శరీరం చేయవలసి ఉంది. In Talacharu, God has left the body of Christ. తాళ చెరువులో క్రీస్తు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళారు. So that this body can do whatever work Jesus was doing in those days. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ శరీరము చేయాలి. He showed how the Father was. తండ్రి ఎలా ఉన్నాడో చూపించారు. He shows how the Father is loving.
తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడు ఆయన చూపించారు. What's the nature of the father? తండ్రి యొక్క స్వభావం ఏంటో తెలియజేశారు. And he wants us to show this world who is our father. కాబట్టి ఈ లోకానికి తండ్రి ఏమై ఉన్నాడో చూపించాలనుకున్నారు The ప్రభు. world will know that you are the children of God, disciples, but through your love for one another, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం ద్వారా ఈ లోకానికి మీరు శిష్యులు అని తెలియజేయబడతారు. through your unity. మీరు ఐక్యత కలిగి ఉండటం ద్వారా. So God needs you. కాబట్టి దేవునికి మీరు అవసరమై ఉన్నారు. So let us examine our lives. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. Am I belong to God? నేను దేవునికి చెందిన వాడునా? Am I totally submitted to God? నేను సంపూర్ణంగా దేవునికి అప్పగించబడి ఉన్నానా? 100%. 100% Yeah. There was a father. ఒక తండ్రి ఉన్నాడు. There was a family. ఒక కుటుంబం ఉంది. Both the father and mother died. తల్లిదండ్రులు చనిపోయారు. And they had a small girl. ఒక చిన్న అమ్మాయి ఉంది. She became parentless. ఆమెకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు. And the grandfather brought the girl up. ఇప్పుడు వాళ్ళ తాత ఆ బిడ్డని పెంచాడు. So grandfather loved the girl so much. ఆ తాత ఎంతగానో ప్రేమించాడు ఆ బిడ్డని. And the mother died. తల్లి చనిపోయినప్పుడు They buried her. ఆమెని పూడ్చిపెట్టారు. Father also was buried. తండ్రిని కూడా పూడ్చిపెట్టారు. And in that burial place they planted a small rose plant. దాని మీద ఒక చిన్న రోజా చెట్టు నాటారు. So every day, now and then, the girl used to go and watch. అక్కడికి వెళ్ళి ఆమె చూస్తూ ఉండేది. And she would watch how the rose plant is growing. కాబట్టి ఆ రోజా మొక్క ఎలా పెరుగుతుందో చూస్తూ ఉంది. She will come and say to the grandfather, తాతకు చెప్తూ ఉండేది, "Oh, 2 new leaves have come. 2 ఆకులు వచ్చినాయి. It's growing well. బాగా పెరుగుతుంది అది. I want to see the flower. నేను దాని పుష్పాన్ని చూడాలి. When will the plant give a flower?" ఎప్పుడు ఆ పువ్వు ఎప్పుడు వస్తుంది? She was anxious. ఆమె ఎంతో ఆసక్తి కలిగి ఉంది. Overnight she thought she would get the rose flower. రేపటికల్లా వస్తుందేమో అనుకుంటున్నాము. But it took long time. కానీ సమయం పట్టింది. But she was patient. కానీ ఎంతో ఓపికగా చూస్తుంది. One day the rose plant started budding. ఒకనొక రోజు ఆ రోజా మొక్క వచ్చింది. మొగ్గ వచ్చింది. Small flowers started coming. ఆ మొగ్గ నుంచి చిన్న పువ్వు వస్తుంది. And she told the grandfather, అప్పుడు తాతతో చెప్పింది, "I want the rose flower." నాకు అది కావాలి. Grandfather said, "No, it has not grown fully. లేదు, ఇంకా అది పూర్తి అవ్వలేదు, ఆగమన్నాడు. Please wait. కొంత సమయం ఆగు. It will become a beautiful flower." మంచి పువ్వు అవుతుంది అది. And she waited. ఆగింది. And it was a full grown flower. మంచి పుష్పంగా వచ్చింది అది. A beautiful rose flower. ఎంత అందమైన రోజా పువ్వు వచ్చింది. And she wanted it. కావాలనుకుంది. So the grandfather cut the flower అప్పుడు తాత దాన్ని కట్ చేశాడు. and gave to her. ఇచ్చాడు ఆమెకి. And grandfather thought that she will put the flower in her head. ఆయన ఏమనుకున్నా అంటే తలలో పెట్టుకుంటుందేమో అమ్మాయి అనుకున్నాడు. She can go to the school. ఆ విధంగా స్కూల్ కి వెళ్తుందో అనుకున్నాడు. And she was holding the flower. కానీ ఆ పువ్వు పట్టుకొని Grandfather asked the flower. తాత అడిగాడు. What she did? ఏం చేసింది? She plucked one petal and gave to the grandfather. ఒక రెమ్మ తీసి ఇచ్చింది తాతకి. Grandfather said, "No, you give me the full flower." లేదు, మొత్తం ఏమన్నది. She plucked another petal. ఇంకోటి తీసింది. Gave that. ఇచ్చింది. Gave another petal. ఇంకొకటి తీసింది. One by one. అలా ఒకటి తీస్తా ఉంది. And finally she was only holding the stem. ఫైనల్ గా అక్కడ మొత్తానికి అక్కడ ఏమీ లేదు. Then she realized, where is the flower? ఏది పువ్వు ఏది అనుకుంది. She cried. ఏడుస్తుంది. "Grandpa, look at it." She cried. తాత ఏది పువ్వు ఏది? "Where is the flower?" ఏది పువ్వు ఏది? The grandpa said, అప్పుడు తాత ఏం చెప్పాడు? "I wanted the full flower నేనేం మొత్తం అడిగాను నిన్ను, so that I can put it in your hair. అప్పుడు నీ తల్లో పెడదాం అనుకున్నాను. And then you can go to school. స్కూల్ కి వెళ్ళొచ్చు. But now the flower is not there. ఇప్పుడు పువ్వే లేదు అక్కడ. You pluck this one by one. నువ్వు అక్కడ ఇక్కడ తీసేసావు రేకుల్ని. Then she realized, అప్పుడు ఆమెకు అర్థమైంది, I failed to give the entire flower to my grandfather. కాబట్టి నా తాతకు నేను మొత్తం పువ్వు అడిగినప్పుడు ఇలాపోయాను. She cried and cried. అప్పుడు ఏడుస్తుంది. Many times అనేక సార్లు God is asking us to submit our whole self. దేవుడు కూడా మన సమస్తాన్ని ఆ విధంగా అప్పగించమని దేవుడు అడిగితే, He wants us to commit ourselves fully into కాబట్టి సంపూర్ణంగా ఆయనకు అర్పించుకోమని అడుగుతుంటే, as a wholehearted disciple. కాబట్టి పూర్ణ హృదయంతో కలిగిన శిష్యులారా, I fully belong to you, Father. ప్రభువా నా సమస్తము నీదే. I don't have any other interest, Lord. ప్రభువా నాకు ఇంక వేరే ఆసక్తి ఏం లేదు. I don't have any other ambition, Lord. ప్రభువా వేరే కోరికలు లేవు ప్రభువా. I want to please you, Lord. నిన్ను మాత్రమే సంతోషపరచాలి. I want to obey to whatever you say, Lord. ప్రభువా మీరు ఏం చెప్తే దానికి మేము ఇదే చూపిస్తాం. Take my life, Lord. ప్రభువా నా జీవితాన్ని తీసుకోండి. Such people only can be powerful witnesses for God. అలాంటి వారు మాత్రమే దేవునికి ఎంతో శక్తివంతమైన సాక్షులుగా ఉంటారు. But if you live for this world, if you live for your parents, if you live for others, bit by bit, finally you will lose your life. కాబట్టి ఈ లోకం కోసం కొంత, తల్లిదండ్రుల కోసం కొంత, వాళ్ళ కోసం కొంత, వీళ్ళ కోసం కొంత జీవిస్తుంటే సంపూర్ణ జీవితమే పాడు At the చేసుకుంటావు. end of your life, నీ జీవితం యొక్క చివరిలో you turn back. నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు How you lived your life,
నీ జీవితాన్ని ఎలా జీవించావు? Whether you live for God. నువ్వు దేవుని కోసం జీవించావా? Living for God doesn't mean that you resign everything and go for full-time ministry. దేవుని కోసం జీవించడం అంటే నువ్వు అన్ని మానేసి ఏదో పూర్తి కాలం సేవ చేయమని కాదు. No, that is not that. అది కాదు. God calls some people for full-time work. దేవుడు కొంతమందినే సేవ చేయడానికి పిలుస్తాడు పూర్తి కాలం. Jesus was working as a carpenter. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వడ్రంగి పని చేశారు. And up to 30 years. 30 సంవత్సరాలు వచ్చే వరకు. Up to 30 years he has fully committed himself to the Father. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన తన తండ్రికి ఎంత సంపూర్ణంగా కట్టుబడి ఉన్నారు. But he was helping Mother Mary. కానీ తన తల్లి అయిన మరీకి సహాయం చేస్తున్నాడు. Buying vegetables, cutting vegetables. కూరగాయలు కొనటం, కూరగాయలు కోయటం. And when he grew up, he started working with his father. ఆ తర్వాత ఆయన కొంచెం పెద్దవాడైనాక తన తండ్రికి సహాయం చేస్తున్నాడు. Carpenter shop. ఆ వడ్రంగి పనిలో. But he was listening to God. అయినా కానీ దేవుని మాట వింటూ ఉన్నాడు. He was listening to God. దేవుని మాట వింటూ ఉన్నాడు. Lord, I don't want to do my will. ప్రభువా, నా సొంత చిత్తం నేను I చేయాలనుకుంటున్నాను. want to do your will, Lord. ప్రభువా, మీ చిత్తం చేయాలనుకుంటున్నాను. I don't want to be tied to any of these worldly things, Lord. ఓ ప్రభువా, ఈ లోకము అనే ఆకర్షణ చేత నేను కట్టబడి ఉండాలనుకోవట్లేదు. There was a man. ఒక వ్యక్తి ఉన్నాడు. There were two people. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. Living in the bank of a river. ఒక మామూలుగా ఒక నది ఒడ్డున జీవిస్తూ ఉన్నారు. Their house was there. అక్కడ ఒక ఇల్లు ఉంది. And they wanted to cross the river. వాళ్ళు ఆ నదిని దాటాలి. And every house has got a small boat. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకి ఒక పడవ ఉంది. So both of them want to enjoy. వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నారు. There was a toddy shop. అక్కడ ఒక షాప్ ఉంది. And they both got into the boat. వాళ్ళు ఆ పడవలోకి వెళ్ళి They towed the boat. వాళ్ళు ఆ పడవని నడుపుతూ ఉన్నారు. Towed the boat. అలా నడుపుతూ వెళ్తున్నారు. And finally reached the other shore. ఆ మొత్తానికి అవతల ఒడ్డుకి వెళ్ళారు. They went there. అక్కడికి వెళ్ళి They started drinking. వాళ్ళు తాగుతున్నారు. They wanted to enjoy their life. వాళ్ళు ఏంటంటే సంతోషంగా ఉండాలని. That was their practice. ఎందుకు వాళ్ళ పని అదే. And up to evening they enjoyed. సాయంత్రం దాకా వాళ్ళు ఎంజాయ్ చేశారు. It started becoming dark. అప్పుడు చాలా చీకటి పడింది. They have to go and take rest. వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. They have to go back to their home. వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. They both said, "Oh, we have to return to our home." లేదు, మన ఇంటికి వెళ్ళాలి. And they came back to the boat. వాళ్ళు ఆ పడవలోకి వచ్చారు. They started towing. వాళ్ళు ఆ విధంగా నడుపుతూ ఉన్నారు. They were joyful. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. They were singing songs. వాళ్ళు పాటలు పాడుతున్నారు. And they started towing. వాళ్ళు ఆ విధంగా నడుపుతూ ఉన్నారు. Towed. వాళ్ళు నడుపుతూ ఉన్నారు. It became early morning. ఉదయకాలం అయింది. And it became light. వెలుగు వచ్చింది. And they saw that they were in the same place. వాళ్ళు చూస్తే అక్కడే ఉన్నారు. వాళ్ళు Same place. వాళ్ళు అక్కడే ఉన్నారు. The boat has not moved in a single foot. ఆ పడవ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. What happened? ఏమైంది? The morning they came to the other shore. వాళ్ళకి అంతకు ముందు అక్కడికి వచ్చినప్పుడు And they tied the boat to a pole. కాబట్టి ఒక పోల్ కి వాళ్ళు పడవను కట్టేశారు. Because boat should not go away. ఎందుకంటే అది ఇంకా పక్కకి వెళ్ళకూడదు. But evening when they were drunk, మళ్ళీ తాగి ఉన్నారు వాళ్ళు. they got into the boat. పడవ ఎక్కారు. They forgot that they should untie. కాబట్టి దాన్ని తీసేయాలని వాళ్ళు మర్చిపోయారు. So they started towing. వాళ్ళు అంతే నడుపుతూ ఉన్నారు. And morning, పొద్దునైంది. they were in the same place. అక్కడే ఉన్నారు వాళ్ళు. They towed. కానీ వాళ్ళు నడిపారు. ఏదో spent lot of energy. ఎంతో కష్టపడ్డారు. They spent lot of money. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. But they were in the same place. కానీ అక్కడే ఉన్నారు. This picture shows the condition of many believers. కాబట్టి అనేక మంది విశ్వాసుల జీవితం ఎలానే ఉంది. They tow their boat. వాళ్ళు ఏదో వాళ్ళ పడవ నడుపుతూ ఉంటారు. They come to the church. సంఘానికి వస్తారు. They sing the song. పాటలు పాడతారు. They attend the meeting. మీటింగులకు వస్తారు. They attend the cottage meeting. కాటేజ్ మీటింగులకు They వస్తారు. do this and do that. అది చేస్తారు, ఇది చేస్తారు. Read the word of God. దేవుని వాక్యం చదువుతారు. It's like towing. అదేంటంటే పడవ నడుపుతూ ఉంటారు. After 1 year, 2 years, సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత they are in the same place. వాళ్ళు అక్కడే ఉంటారు. No spiritual growth. ఆత్మీయంగా ఎదగరు. No development. అభివృద్ధి ఉండదు. Their fellowship with God is not become stronger. ఆ దేవునితో తమ సహవాసం అనేది బలం కావదు. They were still in the same place. వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. Why? ఎందుకు? Yesterday we heard. నిన్నటి దినం విన్నాం. Brother Victor speaking. విక్టర్ గారు చెప్పారు. Unforgiving attitude. కాబట్టి క్షమించలేని తనం. You are not forgiven your mother-in-law. నీ అత్తను క్షమించలేకపోతున్నావు. You are not forgiven your daughter-in-law. నీ కోడలను క్షమించలేకపోతున్నావు. Your boss treated you badly. నీ యజమాని నిన్ను సరిగా పట్టించుకోలేదు. You are not able to forgive him. అయినా క్షమించలేకపోతున్నాను. Is it our condition? మన పరిస్థితి ఎలానే ఉందా? It may not be unforgiveness. అంటే క్షమించలేకపోవటమే ఎండోపోవచ్చు. It may be a bitterness against somebody. వేరే వాళ్ళ మీద పగ పెట్టుకోవటం. It may be some kind of sin tying you. ఏదో ఒక పాపం నిన్ను కట్టేస్తుంది. When the rich young ruler came to Jesus, ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు Jesus could see where is his boat tied.
కాబట్టి ఆయన పడవ ఎక్కడ కట్టేసిబడి ఉందో ఆయన చూశారు ప్రభు. And Jesus knew that even if he wants to follow, he cannot follow యేసు ప్రభువు తెలుసు ఆయన వెంబడించాలనుకున్న ఆయన వెంబడించలేని పరిస్థితిలో ఉన్నాడని. unless he unties. దాన్ని విప్పితే గాని. For him, how to untie? తనకు విప్పటం అంటే ఏంటి అక్కడ? He was tied to his possession. కాబట్టి తనకున్న ఆస్తిని కట్టేసుకొని ఉన్నాడు. Maybe a land, పొలం అయి ఉండొచ్చు, or it may be his costly house, లేకపోతే విలువైన ఇల్లు అయి ఉండొచ్చు, or it may be lot of animals, లేకపోతే ఎన్నో జంతువులు అయి ఉండొచ్చు. some possession. ఏదో ఒకటి కలిగి ఉన్నాడు ఆయన. His heart is tied. తన హృదయం కట్టివేయబడింది. And he says, Lord, I want to follow you. నేను వెంబడించాలనుకుంటున్నాను అంటున్నాడు. And Jesus says, అది ప్రభు చెప్పారు. go first sell your possession and give it to the poor. వెళ్ళి నీ ఆస్తి అంతా ఆమె పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు. Then come and follow me. అప్పుడు నన్ను వెంబడించు. He was not willing to obey. కానీ ఆయనకి ఇష్టం లేదు He వచ్చేయటం. was not willing to untie. ఎందుకంటే దాన్ని విప్పటం ఆయనకి ఇష్టం లేదు. He was bound. ఎందుకంటే దాన్ని కట్టివేయబడి I do ఉన్నాడు. not know whether he ever repented. ఆ తర్వాత మారు మనసు పొందాడు లేదో నాకు తెలియదు. Suppose now we go to heaven, ఉదాహరణకి ఇప్పుడు మనం పరలోకి వెళ్ళాం అనుకోండి, or in eternity, నిత్యత్వంలో you try to find him. ఆయన్ని చూస్తే I don't know whether you can search him and find him in heaven, ఆయన పరలోకంలో ఉంటాడో లేదో తెలియదు, or suppose he's in hell. లేకపోతే నరకంలో ఉంటాడేమో. What would be his attitude? మన వైఖరి ఏంటి? He would have lot of regrets. మనం ఎంత విచారిస్తాం. Oh, for this temporary possession which has got no value at all, అయ్యో ఎంతో విలువలేని తాత్కాలికమైన దానికోసం I have lost the calling of God. అయ్యో దేవుని పిలుపు నేను కోల్పోయాను. Jesus called me యేసుక్రీస్తు ప్రభువుని పిలిచారు to be his disciple, తన శిష్యులుగా ఉండటానికి, to follow him, ప్రభువుని వెంబడించడానికి. but I lost the opportunity. నేను కోల్పోయాను అవకాశం. Now when from the eternity when I see these possessions, నిత్యత్వం నుంచి నేను చూసినప్పుడు it has got no value. విలువ లేదు దీనికి. My son, when he was very small, నా కుమారుడు చిన్నగా ఉన్నప్పుడు, and my brother's house was nearby, నా తమ్ముడి ఇల్లు దగ్గరలో ఉండేది. he has a daughter. తనకి కుమార్తె ఉంది. Both of them belong to same age group, వాళ్ళిద్దరూ ఒకే వయసు ఉన్న వాళ్ళు. and they used to play. వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. So one day I was observing. ఒకరోజు చూస్తా ఉన్నాను They were fighting. వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. What was they fighting? ఎందుకంటే And my son had a small cardboard box. నా కుమారుడికి చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. I saw him, said, what was that? లోపల ఏముందో చూశాను. He has taken some grass, some dried grass and green grass and put it. ఎండుగడ్డి పచ్చిగడ్డి వేసుకున్నాడు అందులో. And she also took a box. తను కూడా బాక్స్ ఉంది. And she put some grass. ఆమె కూడా గడ్డి వేసుకుంది కొంచెం. Yeah, put it in the box. అందులో గడ్డి వేసుకుంది. And they were holding it. వాళ్ళు ఇలా పట్టుకొని And they were playing. వాళ్ళు ఆడుకుంటున్నారు. They played that as if they are going to some house. ఏదో ఒక ఇంటికి వెళ్ళినట్టు. And they will take it, keep it down. ఆ కింద పెట్టి And take it. తీసుకొని. And like that they were playing. ఏదో అలా ఆడుకుంటున్నారు. And my brother's daughter took some grass from my son's box. అప్పుడు నా తమ్ముడు కుమార్తె మా అబ్బాయి బాక్స్ లో నుంచి కొద్దిగా గడ్డి తీసుకుంది. She started crying, screaming. ఏడ్చి అరిసి గోల్ Oh, చేస్తారు. she has taken. ఏంటి ఇంత గడ్డి తీసుకుంది? Both of them fighting. వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారు. Fighting for what? దేనికోసం? The dried grass. ఎండి గడ్డి కోసం. Can you sell it for 1 rupee? అసలు ₹1 వచ్చింది అది అమ్మితే? No. That image is still in my mind. కాబట్టి నా మైండ్ లో ఇప్పటికీ ఉన్నది. Today our grass is maybe money. ఈ రోజు మన గడ్డి ఏంటి? డబ్బులు అయి ఉండొచ్చు, Or some land, piece of land. లేకపోతే ఒక స్థలం అయి ఉండొచ్చు. When you go high, మనము ఉన్నతంగా పైకి you can వెళ్ళినప్పుడు see the vast land. ఎంతో భూమిని మనం చూస్తాం. So much of land. ఎంతో భూమి ఉంటుంది. And you hold a small piece. అందులో ఎంత ఉంటుంది మనకి? Might be somebody is fighting for it. బహుశా దాని గురించి పోట్లాడుకుంటాం. How is that fight? ఎలా ఉంటుందా పోట్లాట? When the heavenly point of view, పరలోకంలో నుంచి మనం చూస్తే, like I saw my son and my brother's daughter fighting. నా కుమారుడు నా తమ్ముడు కుమార్తె గడ్డి కోసం కొట్టుకున్నట్లుగా What I would say? నేనేం చెప్పగలను? This is a very serious thing. ఇది ఏమైనా పెద్ద ఎవరైందా? After 1 or 2 hours, they will throw it and go. 1-2 గంటలైనా దాన్ని విశ్లేషణ. Nobody is going to collect that grass. దాని తర్వాత ఎవరు పట్టించుకోరు దాన్ని. Same way the earth and its possessions. అదే విధంగా ఈ భూమి మీద ఉన్న ఆస్తులు. In Peter we read, పేతుల్లో మనం చదువుతాం. everything is kept ready for fire. కాబట్టి అన్ని కూడా దహించబడటానికి సిద్ధంగా ఉన్నాయి. World and its passions are passing away. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. Is it going to have a hold in us? అది మనల్ని ఏమన్నా పట్టుకొని ఉంటుందా? Are they going to tie us? మనల్ని పట్టుకొని ఉన్నాయా? Yeah. Suddenly there was a flood. ఒక వరద వచ్చింది. Heavy rain. పెద్ద వర్షం వచ్చింది. Water was flowing. నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. And one fellow was also going in the water. One fellow also was going in the water. ఒక వ్యక్తి కూడా నీళ్ళలో కొట్టుకొని పోతున్నాడు. And he saw some black thing. ఏదో నల్లటిది ఒకటి చూశాడు. He thought he will go and hold it. వెళ్ళి పట్టుకుందాం అనుకున్నాడు. And if it is some possession, he can take it.
ఒకవేళ అది మంచి విలువైంది తీసుకుందాం So అనుకున్నాడు. he went and swimming and he went there. ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు అక్కడ. He went and got hold of it. వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. It was a bear. అదేంటంటే ఎలుగుబంటి. It started holding him. అది ఆయన పట్టుకోవడం కదా, ఆయన్నే పట్టుకుంది. He wanted to leave it. దాన్ని No, వదిలిపెట్టాలనుకుంటున్నాడు. it was holding very strong. అది ఎలుగుబంటి గట్టిగా పట్టుకుంది. Both were washed away in the water. ఆ ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు. It could not release from itself. ఆ ఎలుగుబంటి వదిలిపెట్టట్లా. Same with the world and its passions. అదే విధంగా లోకము దాని ఆశలు మనల్ని పట్టుకుంటాయి. It should never hold us. మనల్ని పట్టుకోవడానికి It వెళ్ళేవి. should never hold us. We should never hold them. వాటిని మనం పట్టుకోకూడదు. God has given us money, దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడు, property, ఆస్తులు ఇచ్చాడు, to use it, దాన్ని ఉపయోగించుకోవాలి, not to possess it. గట్టిగా పట్టుకోవడానికి కాదు. That is one strong rope. అదే నిజం, గట్టిగా ఒక తాడు చేత కట్టబడతాం. That's why in Luke chapter 14, లూకా 14లో మనం చూస్తే Jesus says, యేసుప్రభువు చెప్పారు, conditions of the discipleship. శిష్యత్వానికి అర్హతలు మనం చూస్తే Verse 33. 14:33 If you don't hate your possessions, you cannot be my disciple. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. So possessions, we should not possess it. కాబట్టి కలిగి ఉండటం అనేది మనం దేన్ని అంటి పెట్టుకొని ఉండకూడదు. Some people would have been untied from this, in this rope, కొంతమంది ఈ తాడుని ఇట్టుకొని ఉండొచ్చు, but there are other ropes. వేరే తాళ్ళు ఉన్నాయి. ఇంకా What are they? ఏంటవి? They are tied to the opinions of men. వాళ్ళు ఏంటంటే మనుషులు సంతోష పెట్టాలి అనుకుంటారు. If I don't marry the girl whom my father says, మా నాన్న చెప్పిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే he will weep. ఏడుస్తాడు. Or if I don't marry the girl my mother says, లేదా మా అమ్మ చెప్పిన అమ్మాయిని నేను చేసుకోకపోతే she will weep. ఆమె ఏడుస్తుంది, I can't bear it. కాబట్టి నేను చూడలేను, So better I will marry an unbeliever, కాబట్టి అవిశ్వాసలే నేను పెళ్లి చేసుకుంటాను. suggested by my mother. మా తల్లికి నేను ఓదార్చడానికి. What about the word of God? మరి దేవుడి వాక్యం ఏంటి? Word of God says, don't be unequally yoked with unbelievers. మరి దేవుని యొక్క వాక్యం అవిశ్వాసులతో మీరు జోడుగా What ఉండకూడదు. if the light has relationship with darkness? వెలుగుకి చీకటితో పొత్తేంటి? Can you have a relationship between righteousness and unrighteousness? నీతికి అవినీతికి పొత్తేంటి? It's very difficult to live a Christian life. కాబట్టి క్రైస్తవ జీవితం జీవించడం అనేది ఎంతో కష్టం. That is like a big, yesterday we were coming, the car, మేము నిన్న కారులో వస్తున్నాం, we saw a lot of buffaloes. ఎన్నో అవి గేదెలు చూసాం మేము. Every buffalo, then the neck they have tied a big wood. ప్రతి గేదె ఒక మెడలో పెద్ద దాన్ని కట్టారు. Why? ఎందుకు? They don't want it to run fast. ఎందుకంటే అవి పరిగెత్తి వెళ్ళిపోకూడదని. Yeah, they should run slowly. అంటే నిదానంగా వెళ్ళాలని. Yeah, in some sheep or cow also they tie neck with the foot. కాబట్టి గొర్రెలు వాటిని కూడా ఈ గొంతికను వీటి కాలు కట్టేశారు. Imagine if you are marrying an unbeliever. నువ్వు అవిశ్వాసం పెళ్లి చేసుకుంటే It's the same case. నువ్వు కూడా అలానే ఉంటావు. Yeah, already you are slow. ఇప్పటికే నువ్వు నిదానంగా వెళ్తున్నావు. If you are marrying an unbeliever, నువ్వు అవిశ్వాసం చేసుకుంటే can you imagine how will you walk in the Lord? అసలు నువ్వు ఎలా నడుస్తావు దేవుళ్ళు? It is tying to some your mother's opinion. కాబట్టి నీ తల్లి యొక్క అభిప్రాయానికి కట్టబడతాం. Yeah, when it comes to obeying to God or obeying to my parents, కాబట్టి నేను దేవునికి ఇదే చూపించాలా, నా తల్లిదండ్రులకు ఇదే if you are totally చూపించాలా? committed, నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే you will tell to your parents. నువ్వు తల్లిదండ్రులకు చెప్తావు. In a very dignified way you say. నువ్వు వీలైనంత మర్యాదగా చెప్తావు. With respect you say, ఎంతో మర్యాదతో నువ్వు చెప్తావు, I am sorry. నన్ను క్షమించండి, I want to obey to the word of God. నేను దేవుని యొక్క వాక్యానికి విధేయత I చూపించాలి, fear God. నేను దేవునికి భయపడుతున్నాను, I have only one heart. నాకు ఒకటే హృదయం ఉంది, Already I have given that heart to Jesus. నా హృదయం నేను యేసుప్రభువుకి ఇచ్చాను, I don't have a heart to give to you. నీకు ఇచ్చేయడానికి నాకు హృదయం లేదు. I don't have a heart to obey to what you say. నువ్వు చెప్పే చేయటానికి నాకు హృదయం లేదు. Obey to your parents when they say all good things. వాళ్ళు మంచి చెప్పినప్పుడు దానికి విధేయత చూపించాలి. But whenever they say something contrary to the word of God, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా వాళ్ళు చెప్పినప్పుడు say to God, చెప్పాలి, Lord, I want to honor you. ప్రభువా నిన్ను నేను గణపరుస్తున్నాను. That is the place where you get an opportunity to honor God. కాబట్టి అక్కడ దేవుణ్ణి గణపరచడానికి నీకు అవకాశం వస్తుంది. When your life is going smooth, నీ జీవితం అంతా ప్రశాంతంగా వెళ్తుంటే, you are not having any temptations, నీకు ఏ శోధనలు లేవు, there is no test. అక్కడ పరీక్ష ఏమి లేదు. See, I have kept some gold coins here, నేను ఇక్కడ ఇప్పుడు బంగారు ప్రాణాలు పెట్టాను. and 5 people are coming. 5 వస్తున్నారు ఇక్కడ, They are seeing this వాళ్ళు చూస్తున్నారు, and going. వాళ్ళు వెళ్తున్నారు, I am going away. నేనే వాటి వెళ్తున్నాను, Nobody is watching. ఎవరు చూడట్లేదు. And tell me whether all the 5 people will be tempted to take the gold coin or not. 5 బంగారు నాణ్యాలు తీసుకోవటానికి వాళ్ళు శోధించబడతారు లేదా చెప్పండి. Yeah, nobody is watching. ఎవరు చూడట్లేదు, Nobody is going to ask. ఎవరు అడగటానికి కూడా లేరు. The announcement is given. ప్రకటన ఇచ్చారు, You take it or you don't take it, we don't ask you.
నువ్వు తీసుకున్నా నీ ఇష్టం, తీసుకున్నా ఇష్టం, మేమైతే అడగవు. But you be honest. కానీ మీరు యథార్థంగా ఉండండి. One after the other are going. ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు, They are seeing it. చూస్తున్నారు, They are tempted. శోధించబడ్డారు. But then say, no, I don't want to take. అయినా నేను తీసుకుని అన్నారు. He has passed the test. అప్పుడు ఆ పరీక్షలో పాస్ అయినట్టు. Suppose one visually challenged person is coming. కొంతమంది సరే కనపడిన వ్యక్తి వచ్చాడు. He is not at all seeing the gold. అసలు ఆ బంగారం ఒకటి తెలియదు ఆయనకి. He walks away. వెళ్ళిపోయాడు. స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు Your friend is asking to do something which is against the word of God. దేవుని యొక్క వాక్యానికి విరోధమైంది నీ స్నేహితుడు చేయమని అడిగినప్పుడు, To come and see some dirty pictures, they may call you. లేకపోతే ఫోటోలో ఏవైనా చెడ్డయి చూడమని అడిగినప్పుడు, When I was young, when I didn't know anything, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాకేమీ తెలియనప్పుడు some of my friends, నా స్నేహితులు they tempted me, నన్ను శోధించారు. showing bad pictures. తప్పుడు చిత్రాలు చూపించి, Say, no, I don't want. లేదు నేను చూడను, I don't want to see. నేను చూడదలుచుకోలేదు. And I want to please God. ఎందుకంటే నేను దేవునికి సంతోషి, I have given my eyes completely to God. ఎందుకంటే నా కళ్ళు నేను దేవునికే ఇచ్చాను. I can't see any bad pictures. కాబట్టి ఎటువంటి భూ చిత్రాలు నేను I చూడను, can't see any naked pictures. ఎటువంటి అసహ్యమైన I చిత్రాలు don't want to see obscene pictures. లేకపోతే అశ్లీలమైన చిత్రాలు నేను చూడను. Your friends may tempt you, నీ స్నేహితులను శోధించవచ్చు, or your own flesh may tempt you. లేక నీ సొంత శరీరమే నిన్ను శోధించవచ్చు. Your flesh is like your friend. నీ శరీరమే నీ స్నేహితుడు వంటిది, It's always with you. ఎప్పుడు నీతోనే ఉంటుంది. When you go and sleep, this flesh also sleeps with you. కాబట్టి నువ్వు పడుకున్నప్పుడు నీతో పడుకుంటుంది, When you get up, the flesh also gets up. నువ్వు లేచినప్పుడు ఆ శరీరం లేస్తుంది, When you eat food, the flesh also is eating. నువ్వు తింటున్నప్పుడు నీ శరీరం కూడా తింటుంది. Such a close friend. కాబట్టి నీకు ఎంత మంచి దగ్గరగా ఉండే స్నేహితుడు That is you with you. నీతోనే ఉంటుంది. And it is asking you, see the bad pictures. చూడు చెడ్డ చిత్రాలు చూడమని I చెప్పి, want to enjoy. నాకు సంతోషించాలి నేను. Are you going to please your flesh? కాబట్టి నీ శరీరాన్ని సంతోషపెడతావా? That is called self. దాన్నే సెల్ఫ్, స్వీయము అంటారు, స్వయం. That is, if you are tied to that, you will please yourself. నీ స్వయానికి నువ్వు కట్టబడి ఉన్నట్లయితే నిన్ను నువ్వు So in సంతోషపరచుకుంటున్నావు. the Luke chapter 14, లూకా 14లో మనం చూస్తే Jesus is mentioning 3 kinds of ropes. యేసుక్రీస్తు ప్రభువారు 3 తాళ్ళు గురించి ఇక్కడ You చెప్తున్నారు. are tied to. నువ్వు దాన్ని కట్టబడి ఉన్నావు. One is what we have seen earlier, the possessions, ఒకటి ఇంతకు ముందే మనం చూసాం, ఏంటంటే మన ఆస్తులు, our property. మన ఆస్తులు. If you are telling lies to get some money, నువ్వు డబ్బు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నట్లయితే, it means we are tied to the possessions. ఎందుకంటే ఆ ఆస్తులకి నువ్వు కట్టబడి ఉన్నావు, We are not free. నువ్వు విడుదల పొందలేదు. Lord, I don't want to be attached to any possession, Lord. ఓ ప్రభువా, నేను ఏ ఆస్తులకి కట్టబడి ఉండను. I want to place them in the altar. ఓ ప్రభువా, అవన్నీ మీ బలిపీఠం మీద నేను పెడుతున్నాను. So sometimes you may have wonderful things. కొన్నిసార్లు అద్భుతమైన విషయాలు కలిగి ఉండొచ్చు, You love so much, ఎంతో ఇష్టమై ఉండొచ్చు, but you have to tell Lord. కానీ ప్రభువుకు నువ్వు చెప్పాలి. Like Abraham laid Isaac on the altar. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినట్లుగా, I lay this on the altar, Lord. ఓ ప్రభువా, దీన్ని నేను బలిపీఠం మీద If పెడుతున్నాను. you give back, I will use it. ఓ ప్రభువా, నువ్వు తిరిగి ఇచ్చేస్తే నేను వాడుకుంటాను. Come to that position. మనము ఆ స్థానానికి రావాలి. Lord, you have given me a house. ఓ ప్రభువా, మేము ఒక ఇంట్లో ఉంటున్నాం. You have given me a land. ఓ ప్రభువా, మాకు ఒక స్థలం I ఇచ్చారు. want to place it on the altar. ప్రభువా, బలిపీఠం మీద పెడుతున్నాను. I don't want to possess it, Lord. ప్రభువా, దాన్ని నేను పట్టుకొని ఉండను. I don't want this to possess me, Lord. ఓ ప్రభువా, లేకపోతే అది నన్ను పట్టుకొని ఉండకూడదు. Yeah. That is one first rope, అది మొదటి తాడు, possession. అది మొదటి తాడు. The second rope, రెండోది ఏంటంటే we read in Luke chapter 14, లూకా 14 verse 26. 26. Yeah. If you love your father, mother, brother, sister, wife, children more than Jesus, he says you are not my disciple. ఎవడైనా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెని, తన ప్రాణం సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Yeah. Are we loving anybody more than Jesus? కాబట్టి యేసు కంటే మరి ఎవరినైనా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? Brother, sister, I don't have any measuring jar to measure love. కాబట్టి ప్రేమని నేను కొలవటానికి నా దగ్గర ఏమి లేదు కొలత. If you want half liter milk, you can measure this. కాబట్టి నాకు 1/2 లీటర్ నీళ్లు కావాలంటే నేను దీంతో Somebody else, I want 2 liters milk. 2 లీటర్ కావాలన్నా నాకు పాలు Pour it, పోస్తాను. 500 ml. 1/2 లీటర్ అయింది. Next time, మళ్ళా పోస్తాను. another 500 ml. ఇంకో 1/2 లీటర్, 1 liter. 1 లీటర్ అయింది. 2 more bottles. తర్వాత 2 సార్లు పోస్తే 2 liters. 2 లీటర్లు అయిపోయింది. Measuring jar. అది నువ్వు కొలవచ్చు. Lord, how can I measure my love? మరి నా ప్రేమను ఎలా కొలుస్తాను నేను? How is my love towards my wife or children or parents? కాబట్టి నా భార్య, పిల్లల పట్ల, మరి తల్లిదండ్రుల పట్ల ప్రేమను ఎలా కొలుస్తాం? How to check, Lord? ప్రభు, మరి ఎలా If పరీక్షించుకోవాలి? you are sincere, నువ్వు యథార్థంగా ఉంటే God will allow you to know. దేవుడు నీకు తెలియజేస్తాడు. There will be a temptation. కానీ సోదరు ఉంటున్నాడా? Your mother or the person whom you love the most is asking you to do something. కాబట్టి నువ్వు బాగా ప్రేమిస్తున్న వ్యక్తి ఏదైనా చేయమని అడగచ్చు. God is asking you to do something else. కాబట్టి కానీ దేవుడు వేరే చేయమని అడగచ్చు. Which one you are going to do? నువ్వు చేస్తావు. Yeah. Solomon, the great king,
గొప్ప రాజు అయిన సొలొమోను he loved so many wives, ఎంతో మంది భార్యలను ప్రేమించాడు, so many ladies, ఎంతో మంది స్త్రీలను ప్రేమించాడు. and that has bound him, అదే ఆయన కట్టబడి ఉన్నాడు. that has tied him. ఎంత ఒక తాళ్ళ కట్టేసింది. How much? ఎంత? They were asking them to come to their temple. కాబట్టి వాళ్ళ దేవాలయాల్లోకి రమ్మని పిలుస్తున్నారు. My husband Solomon king, please come today, my child's birthday. నా భర్త అయిన సొలొమోను నువ్వురా, నా జన్మదినం ఈ రోజు. According to our tradition, we have to go to this temple and offer sacrifice. కాబట్టి నేనేంటంటే మా గుడికి వెళ్ళి మేము అర్పణలు అర్పించాలి. Initially Solomon said, no, I don't feel like free to come. బహుశా సొలొమోను మొదట్లో చెప్పుండొచ్చు, లేదు నేను రావాలని లేదు, నేను రాను. Then that particular wife would have asked, do you really love me or not? ఆ భార్య అడిగి ఉండొచ్చు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని. If you love me, come to the temple. నువ్వు నన్ను ప్రేమిస్తే రా, గుడికి రా. If you love me, come to the temple to offer sacrifice. కాబట్టి నన్ను ప్రేమిస్తే గుడికి వచ్చి అర్పణలు అర్పించు. You are the father of this child. ఎందుకంటే ఈ బిడ్డకి నువ్వే కదా తండ్రి. You have to fulfill the duty. కాబట్టి నీ బాధ్యత కదా అది. That's a temptation. కాబట్టి అక్కడ శోధన. Now Solomon, whether he is going to obey to this wife or to God. ఇప్పుడు సొలొమోను తన భార్యకు విధేయత చూపించాలా, దేవునికి విధేయత చూపించాలా? What did he do? ఏం చేశాడు ఆయన? We know that. మీకు తెలుసు. He obeyed to his wife. తన భార్యకు విధేయత చూపించాడు. Like that, he didn't have one wife. ఆ విధంగా ఒక్క భార్య కాదు ఆయనకి. If he had only one wife, ఒక భార్య ఉంటే only one time disobedient. ఒక్కసారి అవిధేయత He has చూపించాడు. got so many hundreds of wives. ఎంతో వందల మంది భార్యలు ఉన్నారు ఆయన. Everybody calling to their own temple. ప్రతి ఒక్కరు వాళ్ళ గుళ్ళకి Keep పిలుస్తున్నారు. on disobeying. ఆ విధంగా అవిధేయత చూపిస్తూ ఉన్నాడు. Completely lost the touch with God. కాబట్టి దేవునితో తన సంబంధాన్ని కోల్పోయాడు. Come out of the control of God. ఆ దేవుని యొక్క ఆధీనం నుంచి బయటకు వచ్చేసాడు. He has untied himself from God. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆయన విడిపించుకున్నాడు. He is tied to all these people. వీళ్ళందరికీ కట్టబడి ఉన్నాడు. He wanted to please them. ఎందుకంటే వాళ్ళని సంతోష పెట్టాలి. Maybe you would have thought, only this wife I will go. ఈ భార్య పిలుస్తుంది వాళ్ళని వెళ్తా అనుకోవచ్చు. He went to the idol and worshipped. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేశాడు. Next day, తర్వాత రోజు another wife, ఇంకొక భార్య వచ్చింది. she comes. ఆమె వచ్చింది. Yesterday you went with that wife, no? నువ్వు ఆ భార్యతో వెళ్ళావు కదా నిన్న To the temple. ఆ గుడికి వెళ్ళావు కదా, They come to my temple. మరి మా గుడికి రాను ఈ రోజు. Otherwise you are not loving me. లేట్లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. He is bound. కట్టబడి He is tied. కాబట్టి మరలా కట్టబడి He goes to the temple. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు. Like that he goes to temple after temple, worshipping idols. ఆ విధంగా ఒక గుడికి ఇంకో గుడికి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నాడు. Bible says 2 times God appeared to Solomon. బైబిల్ చెప్పిన 2 సార్లు దేవుడు నేరుగా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. But he did not obey. అయినా తన విధేయత He చూపించాడు. had a very sad ending. ఎంతో విచారకరమైన ముగింపును ఆయన కలిగి My ఉన్నాడు. dear brothers and sisters, నా ప్రియ సోదరులారా, are we tied to people? కాబట్టి మనుషులకు కట్టబడి ఉన్నామా? Maybe your father or mother or brother or sister or husband or wife, నీ తండ్రో తల్లో అక్కో చెల్లో తమ్ముడు భార్యో భర్తో whoever it may be, ఎవరైనా సరే we have to say, Lord is first. ప్రభువే నాకు ప్రథమం. I have already committed my life to God. నా జీవితాన్ని నేను ప్రభువుకి ఇచ్చాను కదా. One heart ఒక భాగం I have completely given to God. కాబట్టి ఒక హృదయాన్ని నేను దేవునికి సంపూర్ణంగా I ఇచ్చాను. cannot disobey to my God. నేను దేవునికి అవిధేయత చూపించలేను. So one rope is our dear ones. ఆ విధంగా మనకి బాగా మనం ప్రేమించే వాళ్ళు ఇంకొక తాడు. If you are a real disciple of God, నువ్వు నిజంగా దేవుని యొక్క శిష్యునిగా ఉంటే, of Jesus, ప్రభు యొక్క శిష్యునిగా ఉంటే be able to say, మనం చెప్పగలగాలి, I have cut down all the ropes ఈ తాళ్ళన్నీ నేను కత్తిరించాను. to the people. మనుషులతో ఉన్న తాళ్ళన్నీ. If you have any doubt నీకేమైనా సందేహం ఉంటే, whether I am attached to this person ఈ వ్యక్తికి నేను కట్టుబడి more ఉన్నాను than Jesus, యేసు ప్రభు కంటే, if I love this person more than I love Jesus, నేను యేసు ప్రభు కంటే ఈ వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తున్నానా, I place it on the altar. నేను బలిపీఠ మీద పెడతా. Lord, I place it on the ఓ altar. ప్రభు బలిపీఠ మీద పెడతా. Take it, Lord. తీసుకోండి ప్రభు. I don't want to love anybody more than I love Jesus. ఓ ప్రభు, యేసు కంటే మరి ఎక్కువగా ఎవరిని ప్రేమించదలుచుకోలేదు. That is the disciple. అదే శిష్యుడంటే. Then you have committed entirely your life to God. అప్పుడు నీ జీవితం అంతా కూడా ప్రభువుకి నువ్వు అప్పగించుకున్నావు. Jesus says, I need you. ఓ ప్రభు, మీకు కావాలి అంటున్నాడు ప్రభు. First rope is the possessions, property, కాబట్టి మొదటి తాడు ఏంటంటే ఆస్తులు, money. డబ్బు. It can come in a very subtle way. కాబట్టి ఎంతో కుయుక్తిగా వస్తాయి అవి. You have to be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Money is so powerful. డబ్బు అనేది ఎంతో శక్తివంతమైంది. Second one is our relatives, రెండోది ఏంటంటే మన బంధువులు, our family members, మన కుటుంబ సభ్యులు, or it may be your friend, లేక నీ స్నేహితుడు అయి ఉండొచ్చు, thick friend. లేక బాగా దగ్గరగా ఉన్న స్నేహితుడు. For girls, అమ్మాయిలకైతే, young boys, అబ్బాయిలకి yeah, thick friend. అంటే చాలా దగ్గరగా ఉండే స్నేహితులు. She's my girlfriend. నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. He's my boyfriend. నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. Some places when I go, కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు young people are asking questions. యవనస్తులు అడుగుతారు, Brother, in my school, నా స్కూల్లో
I am studying 12th standard. నేను 12వ తరగతి చదువుతున్నాను. Students are asking me, స్టూడెంట్స్ అడుగుతున్నారు, who is your girlfriend? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని అడుగుతున్నారు. If I say I don't have girlfriend, నేను గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తే they mock at me. నవ్వుతున్నారు నన్ను చూసి. They say that something is wrong with me. అయ్యో నీలో ఏదో తేడా I ఉందంటున్నారు. am not a man. నేను పురుషుణ్ణి, Yeah, something wrong with me. నాలో ఏదో తేడా They ఉందంటున్నారు. insult me. నన్ను అవమానిస్తున్నారు, They discard me. నన్ను వాళ్ళు దూరం పెడుతున్నారు, They don't speak to me. నాతో మాట్లాడటం లేదు. Every day it's a problem. ప్రతిరోజు ఇది ఒక సమస్య. Yeah. Sometimes you may be facing such situations. బహుశా అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవచ్చేమో. If you are a girl, నువ్వు అమ్మాయి అయితే they will ask who is your boyfriend. నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతారు. Nobody likes you. నిన్నెవరు ప్రేమించట్లేదా, Nobody loves you. నిన్నెవరు ప్రేమించలేదా, Then something is wrong with you. అయితే నీలేదో దోషం ఉంది. Lie of the devil. అది అపవాది యొక్క అబద్ధం. Lie of the devil. అపవాది యొక్క అబద్ధం. I know one boy who lives for God. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి దేవుని కోసం జీవిస్తున్న వ్యక్తి నాకు తెలుసు. His mother's name is Grace. ఆమె అతని తల్లి పేరు కృప. And students will ask, who is your girlfriend? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని అడిగినప్పుడు, Why can't you talk to this girl? Why can't you talk to this girl? She wants to be your friend. కాబట్టి ఈ అమ్మాయితో నువ్వు మాట్లాడొచ్చు కదా, నీ స్నేహితురాలుగా ఉండాలనుకుంటున్నా. What you would say? ఏం చెప్తావు? I already have a girlfriend. నాకు ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉంది, Her name is Grace. ఆమె పేరే కృప. She won't like me talking to other girls. కాబట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆమెకు ఇష్టం ఉండదు. Who is her girlfriend? ఎవరా గర్ల్ ఫ్రెండ్? His own mother. తన అమ్మ. Yeah, I will talk to my girlfriend. నా గర్ల్ ఫ్రెండ్ తో I don't మాట్లాడతాను, want to hurt her feelings. కాబట్టి నేను ఆమెను బాధ పెట్టను, She will feel very bad. ఎందుకంటే చాలా బాధపడుతుంది. So these people know, we do not know who is Grace. ఎవరు ఆ గ్రేస్ ఎవరో వీళ్ళకి తెలియదు. He is having some other girlfriend in some other school. వేరే స్కూల్లో ఉందేమో గర్ల్ Let ఫ్రెండ్. them think whatever they want. వాళ్ళు ఏమైనా అనుకొని. Yeah. Boys, అబ్బాయిలు, girls, you tell your dad's name or your brother's name. కాబట్టి అమ్మాయిలు అయితే మీ బ్రదర్ పేరు చెప్పొచ్చు, మీ తండ్రి పేరు My చెప్పొచ్చు. boyfriend. నా బాయ్ ఫ్రెండ్ ఆయన, You don't want me to talk to this boy or that boy. కాబట్టి ఆయన ఏంటంటే వేరే అబ్బాయిలతో మాట్లాడుతూ ఒప్పుకోడు. Protect yourself. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. Days are becoming very evil. ఎంతో దుర్దినాల్లో మనం ఉన్నాం. Solomon, he lost his life. సొలొమోను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. So many girlfriends who have become his wives, he wanted to please them. కాబట్టి ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ని కలిగి ఉండి భార్యలుగా చేసుకున్నాడు, వాళ్ళని సంతోష పెట్టడం సరిపోయింది ఆయనకి. The same way Samson, ఆ సంసోను కూడా మనం చూస్తే whom he was attached to, ఎవరితో ఆయన కట్టబడి ఉన్నాడు? దెలీలా. so dear to me. కాబట్టి ఆయనకి ఎంతో దగ్గర పెట్టుకున్నాడు. Whatever she has, I have to do. ఆమె ఏది చెప్తే చేయాల్సిందే, I can't say no. నేను కాదని చెప్పలేను. ఇంకా He has become a slave to her. బానిస అయిపోయాడు. He has become a slave to his own lust. తన శరీర దురాశలకు బానిస అయిపోయాడు. Lust of the eyes and lust of the flesh. కాబట్టి నేత్రాశ, శరీరాశ. What was his end? ఏమైంది ముగింపు? Did he really enjoy his life because of his girlfriend? తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఏమైనా ఎంజాయ్ చేశాడా? Both eyes were plucked. తన కళ్ళు తీసేయబడ్డాయి. And he had to be there taking the oil crushing machine. ఆ తెరగలే విసురుతూ కూర్చున్నాడు చివరికి. Yeah, big insult. కాబట్టి ఎంత అవమానం అది. But even then God was merciful to him. అయినా కానీ దేవుడు తన మీద కనికరించాడు. Finally he said, Lord, please have mercy on me. ప్రభువా చివరిగా ఒక్కసారి నా Have mercy on me. మీద కనికరం చూపించండి. Then he shook God's strength came upon him. అప్పుడు దేవుడు మరలా తన బలాన్ని ఈయనకిచ్చాడు. Helpless man crying out to God. God heard his prayers. నిస్సహాయుడైన వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ మరణ ఆలకించాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, any of you in a very backslidden condition, బహుశా మీరు ఎంతో దిగజారి పరిస్థితిలో ఉన్నారా? you lost all hope నీ నిరీక్షణ అంతా కోల్పోయావా? and cry to God. నువ్వు దేవునికి మొరపెట్టొచ్చు. As a helpless person, come to him. ఒక నిస్సహాయుడైన వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు. Me, I have fallen. ఓ ప్రభువా నన్ను క్షమించండి, నేను పడిపోయాను. God will hear your prayers. అప్పుడు దేవుడు నీ ప్రార్థన He ఆలకిస్తాడు. will give you his strength దేవుడు తన బలాన్ని నీకు ఇస్తాడు to walk his way. తన మార్గాల్లో నడవటానికి. But let us not play fool with God. కానీ అలానే దేవునితో ఆటలాడద్దు. If you say, Lord, I want to follow you, ప్రభువా నేను వెంబడిస్తున్నానంటే you be sincere. మీరు యథార్థంగా ఉండండి. We may fail, మీరు పడిపోవచ్చు, but we don't intentionally fail. కానీ కావాలని పడిపోరు. We are pulled in this world. కాబట్టి ఈ లోకంలో మనల్ని లాగుతూ ఉంటాయి. That Jesus understands. యేసు ప్రభువుకు తెలుసు అది. He forgives us. క్షమిస్తాడు మనల్ని. He encourages us to walk further. కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలని మనల్ని ప్రోత్సహిస్తాడు. There's a second rope. అది రెండవ తాడు. Third rope, మూడవ తాడు ఉంది. I told you, నేను చెప్పాను, your flesh is your close friend. నీ శరీరమే నీకు దగ్గరగా ఉండే స్నేహితుడు. Closer than your mother, father, brother, sister. నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ అక్క కంటే, తమ్ముడు కంటే, చెల్లెల కంటే, Closer than any of your close friends in your school or college. నీ స్కూల్లో కాలేజీలో నీకు క్లోజ్ ఫ్రెండ్ కంటే కూడా ఎంతో క్లోజ్ గా ఉండేది. Close friend than any closest relative. కాబట్టి ఎంతో దగ్గరగా ఉండే బంధువు కంటే ఎంతో దగ్గరగా ఉండేది ఇది. When you want to obey to God, నువ్వు దేవుడికి చూపించాలనుకుంటే God speaks to you gently. దేవుడు ఎంతో మెల్లనైన స్వరంతో Holy మాట్లాడతాడు. Spirit is like a dove. It came upon Jesus. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు మీద వచ్చిన పౌరం వలె ఉంటాడు. What is the meaning?
ఏంటి దాని So gentle. ఎంతో మృదువుగా He ఉంటాడు. will not push you. ఆయన నేను నెట్టేసాడు. I heard somebody went to a barber shop ఒక మంగళ షాప్ కి వెళ్ళాడు ఒక వ్యక్తి. and that barber is a new Christian. ఆ మంగళ వ్యక్తి ఏంటంటే కొత్తగా మారు మనసు పొందిన క్రైస్తవుడు. He is so zealous to share the gospel. కాబట్టి సువార్త ప్రకటించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. So when he finished a haircut, హెయిర్ కట్ అయిపోయిన తర్వాత he took the knife. కత్తి తీసుకొని He wanted to shave him. షేవ్ చేయటానికి పెట్టి He took the knife here. కత్తి ఇక్కడికి తీసుకొచ్చి Are you willing to accept Jesus? ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరిస్తావా లేదా? This fellow is afraid. If I say no, he may cut my throat. కాదంటే నా గొంతుకు వస్తాడేమో. Nobody is there in the shop. షాప్ లో ఎవరు లేరు ఇంకా. What will I do? నేనేం చేయాలి? I will accept Christ. సరే నేను అంగీకరిస్తానని చెప్పాడు. That's not the way Holy Spirit will deal with it. పరిశుద్ధాత్ముడు అలా బలవంతం చేయడు. We should not force anybody. ఎవరిని బలవంతం చేయడు. We should not control anybody. ఎవరిని దాన్ని ఆయన కంట్రోల్ లో పెట్టుకోడు. Devil who controls. అపవాది అలా కంట్రోల్ చేస్తాడు. Devil who threatens. అపవాది భయపెడతాడు, బెదిరిస్తాడు. Jesus will never threaten. యేసు ప్రభు ఎప్పుడు బెదిరించడు. Even Judas, what did Jesus say? ఇస్కరియోతు యూదాతో ఏం చెప్పాడు? Yes, if you betray me, you will go to hell. He didn't say like that. ఇస్కరియోతు యూదా నన్ను అప్పగిస్తే నువ్వు గ్యారెంటీగా నరకానికి వెళ్తావు You అనలేదు. will commit suicide. లేకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు No. ఏమనలేదు అలా. He gave freedom. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. Friend, do what you want to do. స్నేహితుడా నువ్వు చేయాలనుకున్నది ఏదో తొందరగా చేయన్నాడు. Called him friend. వాడు స్నేహితుడా అని పిలిచాడు. God is a gentle God. కాబట్టి దేవుడు ఎంతో మృదువుగా ఉండేది. Holy Spirit is a gentle person. పరిశుద్ధాత్ముడు ఎంతో మెల్లనైన స్వరం కలిగి He ఉంటాడు. speaks gently. ఎంతో మృదువుగా మాట్లాడతాడు. Devil will shout at your voice, your ears. అపవాది నీ చెవుల దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తాడు. You have to identify whose voice. కాబట్టి ఎవరి స్వరం నువ్వు వింటున్నావు. That's why every one of us need discernment. అందుకే మళ్ళీ ప్రతి ఒక్కరికి వివేచన కావాలి. Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు, Who is speaking? ఎవరు మనతో మాట్లాడుతున్నారు. And you have to practice అభ్యాసం చేస్తూ ఉండాలి listening to God. దేవుని యొక్క స్వరం వినటానికి. See, in one hall, ఒక హాల్లో it's a kids play center. కిడ్స్ ప్లేస్ అంటే పిల్లలు ఆడుకునే స్థలం. All kutti children, they are all playing. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. And at some time they were playing. కొంత సమయం ఆడుకున్నారు. Some people feel hungry. కొంతమందికి ఆకలేస్తుంది. They want to go home. వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. One child, ఒక అబ్బాయి, small child, చిన్న అబ్బాయి playing, ఆడుకుంటున్నాడు. suddenly says, my dad has come. మా నాన్న వచ్చాడు. My mama has come. అమ్మో మా అమ్మ వచ్చింది. How come so much noise? ఎంత శబ్దం వస్తుంది. How did you hear your mother's voice? ఏంటి తన తల్లి స్వరాన్ని ఎలా విన్నాడు. So many people are outside also. So many parents are outside. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. But this boy was very quick to hear your mother's voice. కానీ తన తల్లి స్వరాన్ని వినగలిగాడు. I was thinking, how is it possible? ఎలా సాధ్యం ఇది? For the child there is a yearning. ఎందుకంటే ఆ బిడ్డలో ఉంటుంది తల్లి కోసం. I want to go to my home. నేను మా ఇంటికి వెళ్ళాలి. I want to see my mom. మా అమ్మని నేను చూడాలి. I want my mom. మాకు అమ్మ కావాలి నాకు. But since all are playing, this child could not openly tell. కాబట్టి అందరూ ఆడుకుంటున్నారు కాబట్టి బయటికి చెప్పలేకపోయాడు. There's a longing. I want to go to my mom. కానీ లోపల మా అమ్మ నాకు కావాలనుకుంటున్నాడు అబ్బాయి. Then when the noise is there, అప్పుడు స్వరం వినపడింది. mother sound is there. ఆ తల్లి శబ్దం వినపడింది. To identify. my mother has come. I want to go. మా అమ్మ వచ్చి వెళ్ళాలి. When she goes out, mother is there. అక్కడ తల్లి ఉంది బయటికి వెళ్ళి. The same way. అదే విధంగా How can we hear the voice of God? దేవుని యొక్క స్వరం ఎలా వినగలం? If you don't have any longing for God, దేవుని కోసం నీకు ఆశ లేకపోతే, you don't have any desire to listen to God, దేవుని మాట వినాలని కోరికే లేకపోతే, you don't have any need to go to God, అసలు దేవుని దగ్గరికి వెళ్ళాలని అవసరమే లేకపోతే, how can you hear His voice? మనం ఎలా వింటాం అసలు? You can't hear His voice. దేవుని స్వరాన్ని వినలేం. But there should always be a cry. ఎల్లప్పుడూ ఆ మొర ఉండాలి. Lord, I need you. ఓ ప్రభువా నువ్వు నాకు అవసరం. Lord, I need you. ఓ ప్రభువా నువ్వు నాకు అవసరం. There are two English songs. రెండు ఇంగ్లీష్ మంచి పాటలు Lord, ఉంటాయి. I need you. ఓ ప్రభువా నువ్వు నాకు కావాలి. Every hour I need you. ప్రతి గంట నాకు కావాలి. Every hour I need you. ప్రతి గంట నువ్వు నాకు అవసరం. Beautiful song. మంచి పాట అది. Lord, I need you, Lord. ప్రభువా నువ్వు నాకు అవసరం. When you have that longing in your heart, నీ హృదయంలో అటువంటి కోరుకున్నప్పుడు, when you have that cry in your heart always, నీ హృదయంలో అటువంటి మొర ఉన్నప్పుడు, Lord, how can I obey you, Lord? ఓ ప్రభువా నీకు ఎలా How can విధించాలి? I please you, Lord? ఎలా How సంతోషపెట్టగలను? can I fulfill your plan for my life, Lord? ప్రభువా నా జీవితంలో కలిగిన ప్రణాళికలు ఎలా Be a నెరవేర్చగలను? useful vessel, Lord. ఓ ప్రభువా ఉపయోగపడే పాత్రగా నన్ను చేయండి. Totally committed to you, Lord. ప్రభువా నీకు నేను కట్టుబడి ఉన్నాను. We have that hunger and thirst. అలాంటి ఆకలి దప్పులు మనం కలిగి ఉంటే You can hear the voice of God. మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలం. Yeah, God is telling you, do this. దేవుడు చెప్తున్నాడు నువ్వు చేయమని. Speak to that person. ఆ వ్యక్తితో మాట్లాడు. He will never discourage you. నేను ఎప్పుడు నిరుత్సాహపరచడు. He will never make you to feel guilty. నువ్వు అపరాధ భావంలోకి నెట్టేడు. It's the devil's voice which makes you guilty. అపవాది యొక్క స్వరమే నిన్ను అపరాధ భావంలోకి నెట్టేస్తుంది. Holy Spirit, you know what is the other name for the Holy Spirit? పరిశుద్ధాత్ముడికి ఇంకో మాట ఏంటో తెలుసా? It's called the comforter. ఆయన ఆదరించువాడు. It's called the comforter. ఆదరించువాడు. He wants to comfort you. నిన్ను ఆదరించడానికి He ప్రయత్నం wants చేస్తాడు. to encourage you to live for the Lord. నువ్వు ప్రభు కోసం జీవించడానికి ప్రోత్సహిస్తాడు. If you fall down, నువ్వు పడిపోతే He will not kick you. నేనేమి ఆయన తిట్టడు. He will lift you. ఆయన నిన్ను పైకి Say, లేవనెత్తాడు. don't worry. భయపడద్దు. You can walk. నువ్వు నడవచ్చు. Walk.
ముందుకు నడు. We have to be honest. మనం యథార్థంగా If ఉండాలి. you have fallen, నువ్వు కింద పడితే you should not say, Lord, I have not fallen. పడలేదు అనకూడదు. If you are dishonest, God will not help you. ఒక నువ్వు యథార్థంగా లేవు, దేవుడు కూడా సాయం చేయడు. But you say you have fallen. నువ్వు పడితే పడిపోయాని చెప్పాలి. Acknowledge మనం ఒప్పుకోవాలి in humility. దీనత్వంతో. Lord, I have spoken harshly with my husband. ఓ ప్రభా, నా భర్త ఎంత దురుసుగా మాట్లాడాను, Harshly with my wife, Lord. నా భార్యతో ఎంత దురుసుగా Please మాట్లాడాను, forgive me. నాకు క్షమించండి My ప్రభా. husband is not a believer. నా భర్త విశ్వాసి కాదు, I spoke very harshly. అయినా కానీ దురుసుగా మాట్లాడాను, Forgive me, Lord. క్షమించండి ప్రభా. God will give you grace. అప్పుడు దేవుడిని కృపణిస్తాడు. And Bible says బైబిల్ ఏం చెప్తున్నట్టు in 1 Peter, మొదటి పేతురులో, through your good contact you can win your husband. కాబట్టి మీ మంచి ప్రవర్తన ద్వారా మీ భర్తను మీరు గెలుచుకోవచ్చు. You can win your husband. నీ భర్తను గెలుచుకోవచ్చు. Claim this word. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. When you pray for your husband, నీ భర్త గురించి or ప్రార్థిస్తున్నప్పుడు, when you pray for your unconverted children, లేకపోతే మారు మనసు పొందిన పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు, pray to God with this verse. ఈ వచనం ప్రకారం ప్రార్థించు. Lord, through my good conduct, ఓ ప్రభా, నేను మంచిగా ప్రవర్తించడం I ద్వారా want to win my husband, Lord. నా భర్తను నేను I గెలుచుకోవాలి. want to love him, Lord. ఓ ప్రభా, నేను ప్రేమించాలి. I want to do my duty, Lord. ప్రభా, నా బాధ్యతను నెరవేర్చాలి. Give me grace. కృపను చూపించండి. Same way, husbands also. అదే భర్తలు కూడా. So we come back to Luke chapter 19. లూకా 19 మనం చూద్దాం. Jesus says, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, go and untie. వెళ్ళి దాన్ని విప్పండి. It is a colt. అదొక గాడిద పిల్ల. And why Jesus chose a colt? ఎందుకు గాడిద పిల్లని ఏర్పరచుకున్నాడు ప్రభు? That is in the prophecy in the Old Testament. పాత నిబంధనలో దాని గురించిన ప్రవచనం ఉంది. That Jesus will come in the colt. యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద వస్తాడని. And the prophecy has to be fulfilled. అప్పుడు ఆ విధంగా ప్రవచనం నెరవేర్చబడాలని. And when you go to Kings, మనం రాజులు చూసినప్పుడు we find how Solomon became the king. సొలొమోను రాజు ఎలా అయ్యాడు? When he became the king, ఆయన రాజు అయినప్పుడు what did he do? ఆయన ఏం చేశాడు? David was having a colt. దావీదు కూడా అక్కడ ఒక గాడిదను కలిగాడు. It's called a mule. అది గాడిద పిల్ల అని పిలువబడుతుంది. It's neither a donkey nor a horse. అంటే అది గాడిద కాదు, అలానే గుర్రం కాదు. It is not as big as horse. అది గుర్రం అంతా పెద్దగా ఉండదు, It is a small one. చిన్నది అది. So when Solomon wanted to become a king, సొలొమోను రాజు అవ్వాలనుకున్నప్పుడు, the Old Testament it's a tradition. పాత నిబంధనలో అది ఒక ఆచారం. They asked him to bring this colt. దీన్ని తీసుకున్నామంటారు, ఈ గాడిదని తీసుకున్నామంటారు. And Solomon got into the mule. సొలొమోను దాని మీద ఎక్కాడు. And all people have to praise. అందరూ కూడా స్తుతించాలి. Solomon is our new king. సొలొమోనే మాకు కొత్తగా రాజు అయ్యాడు. Yeah, he's going to Jerusalem. ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు. And all the people will praise. అప్పుడు అందరూ స్తుతిస్తూ ఉంటారు. And he will go to Jerusalem. అప్పుడు యెరూషలేముకి వెళ్తాడు. And he takes over the throne. అక్కడ సింహాసనం ఎక్కుతాడు. So that was the practice of how the kings take charge. కాబట్టి ఆ విధంగా రాజులు పట్టాభిషేకం జరుగుతుంది. The same way ఇక్కడ కూడా Jesus was going in the colt. యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద పిల్లని ఎక్కి వెళ్తున్నాడు. How did the people come and started praising Jesus? మరి యేసు ప్రభువుని ఎలా స్తుతిస్తున్నారు, ఎలా They all తెలుస్తున్నారు? gathered there. వాళ్ళందరూ గుమికూడారు. They spread the garments, అక్కడ వాళ్ళ వస్త్రాలు విసిరారు. spread the shawls and bed sheets. అక్కడ షాల్స్, బెడ్ షీట్స్ అని వేశారు. And Jesus was going. యేసు ప్రభు He వెళ్తున్నారు. was on his journey towards Jerusalem. యెరూషలేము వైపుగా ఆయన ప్రయాణం They were చేస్తున్నారు. all praising. వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు. What did they praise? ఏమి స్తుతిస్తున్నారు? Son of David. దావీదు కుమారుడా. Yeah. There, son of David, Solomon was going on the colt. అక్కడ సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను కూడా ఆ విధంగా వెళ్ళాడు. Here Jesus, son of David, is going on the mule. ఇక్కడ దావీదు కుమారుడైన యేసు ప్రభు కూడా అలానే వెళ్తున్నాడు. And they were all happy. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. They cut the palm trees leaves. వాళ్ళందరూ కూడా ఆ చెట్లని, ఒలివ చెట్లు మొక్కల్ని నాటారు, They were తీశారు. waving. వాళ్ళు ఊపుతూ ఉన్నారు. Hosanna, Hosanna, they were singing. ఆ హోసన్నా హోసన్నా అని వాళ్ళు పాడుతున్నారు. And Jesus was going. యేసు ప్రభు వెళ్తున్నారు. The Bible, they say it's called triumphal entry. ఇక్కడ దీని గురించి అంటే విజయముతో ఆయన ప్రవేశించటం. Somebody who is going to become a king. ఎవరైతే రాజుగా అవడానికి వెళ్తున్నారో That was the journey. అది వాళ్ళ ప్రయాణం. And you know what is the meaning of Hosanna? హోసన్నా అంటే ఏంటి తెలుసా? It's a Hebrew word. అది హిబ్రూ పదం. When you read the meaning, మీరు దాని అర్థం చదివినప్పుడు, it is God help us. దేవా మాకు సహాయం చేయి, Please help us. సహాయం చేయి ప్రభువా. Why they are praying Jesus to help them? ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభుకి? After then they were all under the Roman ruling. అప్పటిదాకా వాళ్ళు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. Roman government was ruling Israel. రోమా ప్రభుత్వం వాళ్ళని పరిపాలిస్తోంది. They want to be delivered.
వాళ్ళు విడుదల పొందాలి. That's why disciples are also asking, అందుకే శిష్యులు అడుగుతున్నారు, Jesus, is it at this time you are going to give back our kingdom? మా రాజ్యం మాకు ఇప్పుడేనా మీరు ఇవ్వబోయేది? Now Israel is under the kingdom of Rome. ఇశ్రాయేలు రోమీయుల కింద ఉన్నారు. We want our own king. ఇప్పుడు మా సొంత We రాజు want to కావాలి. become independent nation. ఎందుకంటే మా స్వాతంత్రం పొందిన We దేశం, want deliverance. మాకు విడుదల కావాలి, Please help us. మాకు సహాయం చేయండి. And Jesus was going. అప్పుడు యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు. When he went to Jerusalem, ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు the triumphal entry became a tearful entry. కాబట్టి ఆ విజయోత్సవంతో వెళ్ళిందంతా కూడా ఎంతో కన్నీటి గాథలాగా మారింది. Jesus was weeping. యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నారు. What made Jesus to weep? ఎందుకు యేసు ప్రభు ఏడుస్తున్నారు? Because the people never realized that Jesus brought another kingdom. ఎందుకంటే యేసు ప్రభు వారు తెచ్చిన రాజ్యం వేరు అనేది వాళ్ళు తెలియట్లేదు. Jesus brought the kingdom of God. యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని Jesus తీసుకొచ్చారు. wanted these people to be delivered from sin, పాపం నుండి వీళ్ళందరూ విడుదల పొందాలి అని ప్రభు అనుకుంటున్నారు. from being the slaves of the devil. Jesus wanted them to become slaves of God. అపవాది యొక్క దాసత్వంలోని దేవుని యొక్క దాసులుగా ఉండడానికి ఆయన వచ్చారు. But they never understood. కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. They still wanted the earthly kingdom. వాళ్ళకి ఇంకా ఈ భూ సంబంధమైన రాజ్యమే కావాలి. They wanted deliverance from the Roman kingdom. రోమా ప్రభుత్వం నుంచి విడుదల మాత్రమే కావాలి. That is not as bad as sin. కానీ అది పాపం అంత చెడ్డదే కాదు. The sinful, the sin king is very bad. కానీ పాపం యొక్క రాజ్యం అనేది అది ఎంతో దౌర్భాగ్యమైంది. Roman government cannot take you to hell. రోమా ప్రభుత్వం నేను నరకానికి పంపించలేదు. 200 years India was under the British rule. 200 సంవత్సరాలు భారతదేశం అనేది బ్రిటిష్ పరిపాలన ఉంది. So many believers, people of God, men of God who went to heaven. ఎందుకంటే అయినా కానీ ఎంతో మంది విశ్వాసులు అయ్యారు, దైవజనులు అయ్యారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు. When Jesus entered there, యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి ప్రవేశించిన తర్వాత people thought that he will go this side to take over the government from the Roman people. అందరూ ఏమనుకున్నారంటే ఇటువైపు వెళ్ళి పట్టాభిషేకం జరిగి రోమీయుల మీద నుంచి ఆ రాజ్యాన్ని తీసుకొస్తాడు That's what అనుకున్నారు. they were expecting. అలా అనుకుంటున్నారు అందరూ. But Jesus turned inside. కానీ ప్రభు ఇటువైపు వెళ్ళాడు. What is there? అక్కడే ఉంది. He went to the temple ఆయన దేవాలయంలోనికి వెళ్ళారు. and started chasing the money makers and others. ఆ దేవుని పేరు మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. We read in Luke chapter లూకా సువార్తలు దాన్ని మనం చదువుతాం. 19. లూకా 19. Yeah, he comes to the temple. ఆయన దేవాలయంలోనికి ప్రవేశించారు. We read in 45th verse. 45వ వచనం. Yeah, he started chasing those who were selling and buying. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, And he said, this house, it is written that this house is a house of prayer. నా మందిరము You have made it as a den of robbers. నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. Yeah, still Jesus had hope. యేసుక్రీస్తు ప్రభువు అప్పటికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. He went to the temple and started preaching. ఆయన దేవాలయంలోనికి వెళ్లి బోధించారు. But people started hating Jesus. ఆయన యేసు ప్రభువుని వాళ్ళు ద్వేషించడం మొదలు పెట్టారు. What extent they hated Jesus? ఎంతగా ద్వేషించారంటే They said, we want Barabbas. మాకు బరబ్బాస్ కావాలి, We don't want this Jesus. యేసు అవసరం లేదు. The same people who were praising Jesus ఎవరైతే యేసు ప్రభువుని అక్కడ స్తుతిస్తూ ఉన్నారో now started crying, crucify him, crucify him. ఇప్పుడు సిలువేయండి సిలువేయండి అని వాళ్ళే గోల్ చేస్తున్నారు. What made such a hatred to the people of Israel? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అంత ద్వేషించారు? Jesus did not give them temporary earthly blessing, but he promised heavenly blessing. ఎందుకంటే ఆ తాత్కాలికమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వలేదు. కానీ వాళ్ళకి Jesus wanted to give them a real deliverance from the power of sin. వాళ్ళు పర సంబంధమైన రాజ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు, పాపం నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. In John chapter 8:44 we read, యోహాను 8:44 మనం చదువుతాం. anybody who commits sin, he is a slave to sin. పాపము చేయి ప్రతి వాడును దానికి దాసుడు. He says, your father is devil. మీ తండ్రి అపవాది. Yeah, children of the devil. మీరు అపవాది పిల్లలు. They never realized. అయినా కానీ వాళ్ళకి అర్థం But they కాదు. wanted earthly blessing. వాళ్ళకి మాత్రం భూ సంబంధమైన Who is this ఆశీర్వాదం. Barabbas? ఎవరి బరబ్బా? He sometimes revolted against Roman government రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన and వ్యక్తి. he was put in prison. అతను జైల్లో వేశారు. He was a robber. దొంగ. But people wanted him కానీ ప్రజలు ఆయనే కావాలి. because they thought Jesus is too weak to fight against Roman government. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే ఇంత బలహీనంగా ఉన్నారు, ఇంకేనేం పోరాడతాడు రోమీల మీద అనుకున్నారు. This person is powerful, he can fight. ఈ వ్యక్తి అయితే చాలా బలంగా పోరాటం He has చేస్తున్నాడు got guts. కాబట్టి ఇతను ధైర్యంగా ఉన్నాడు. He is promising earthly deliverance. కాబట్టి ఈ భూ సంబంధమైన విడుదలని ఆయన చెప్తున్నాడు. He may restore Israel government to us. కాబట్టి మనకి ఇశ్రాయేల్ ప్రభుత్వం వచ్చేటట్టు చేస్తాడు. So they wanted Barabbas. కాబట్టి వాళ్ళకి బరబ్బా కావాలి. They rejected Jesus. యేసు ప్రభువుని తిరస్కరించారు.
My dear brothers and sisters, నా ప్రియ we may come సోదరి to this సోదరులు, situation. మనం కూడా ఇలాంటి పరిస్థితికి రావచ్చు. Whether you want earthly blessings నీకు భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా, or heavenly blessings. పర సంబంధమైన ఆశీర్వాదం కావాలా? Many times you say, I don't want Jesus because I have not got this earthly blessing. అనేక సార్లు ఏమంటాం అంటే నాకు ఈ భూ సంబంధంగా జరగలేదు కాబట్టి నాకు యేసు ప్రభు అవసరం లేదంటావు. How many years I am praying, my daughter has got not get married, not got a partner. I don't want this Jesus. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేసినా మా అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, నాకు యేసు ప్రభు వద్దంటావు. What is the spirit? ఏంటి ఎటువంటి The ఆత్మ? same spirit the people of Israel had. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మనం అలానే ఉన్నాం. I don't want this church. నాకు ఈ సంఘం వద్దు, I don't want this truth. ఈ సత్యం వద్దు, I don't want to follow God. దేవుడిని నేను వెంబడించను, I am angry at God. నా దేవుడి మీద కోపం వచ్చింది I నాకు, reject him. నేను దేవుడే వద్దు నాకు I అసలు, want Barabbas. నాకు బరబ్బానే కావాలి. Because he gives comfortable life in this world. ఎందుకంటే ఈ భూమి మీద సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తాడు, He promises pleasures of this world. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను He ఇస్తాడు, promises promotion, ప్రమోషన్ ఇస్తాడు, prosperity. అభివృద్ధిని ఇస్తాడు. But Jesus యేసు ప్రభు is promising eternal deliverance. ఆయన నిత్యత్వానికి సంబంధించిన విడుదల చెప్తున్నాడు, He thinks of the eternity. ఆయన నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నాడు. How are we responding? కాబట్టి మనం ఎలా స్పందిస్తున్నాం? These people of Israel ఇశ్రాయేల్ ప్రజలు మనం చూస్తే rejected Jesus వాళ్ళు యేసు ప్రభువుని తిరస్కరించారు. because they thought he will come and restore our government. ఎందుకంటే వాళ్ళు ఆయన వచ్చి మన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని అనుకున్నారు. This is my own imagination. నేను ఇలా అనుకుంటున్నాను. Jesus would have asked people of Israel ఇశ్రాయేల్ ప్రజల్ని యేసు ప్రభు విధంగా అడిగితే, for many years అనేక సంవత్సరాలుగా I have given you kings. రాజులను ఇచ్చాను, I have delivered you from Egypt. ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చాను, I have delivered you from the evil kings. ఆ దుష్టమైన రాజుల నుంచి విడుదల I ఇచ్చాను, have given you kings. నేను రాజులను ఇచ్చాను. Started from David, Saul, David, Solomon, Rehoboam, Jeroboam, so many kings. సౌలు, దావీదు, సొలొమోను, రెహోబోము చాలా మందిని ఇచ్చాను. What did you do? ఏం చేశారు మరి You మీరు? went after idols. కాబట్టి మీరేమో విగ్రహారాధన వైపు వెళ్ళారు, You went after fornication. వ్యభిచారం చేశారు, All kinds of sin. సకల విధములైన పాపములు చేశారు, And you were sold into Babylon as slaves. బబులోనికి దాసులుగా అమ్మబడ్డారు, Into Assyria as slaves. అష్షూరియా దేశానికి అమ్మబడ్డారు. Punishment God gave them. దేవుడు వాళ్ళని శిక్షించారు. Now again you are asking for a king. మరలా ఒక రాజులు అడుగుతున్నారు మీరు. What is the beauty in that? ఏంటి ఏముంది అందులో? I have come as a king. నేను రాజుగానే వచ్చాను, King of kings. రాజులకు రాజుగా వచ్చాను, You don't want me. కానీ నేనేమో మీకు అవసరం లేదు. In Acts chapter 1, అపోస్తలుల 1లో మనం చూస్తే Jesus finished his earthly ministry. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూ సంబంధమైన పరిచయం ముగించిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, And he rose again. ఆయన మరలా తిరిగి లేచిన తర్వాత And he was in this earth for 40 days. 40 రోజులు ఆయన ఈ భూమి మీద 40 days he సంచరించారు, met many people. అనేక మందిని కలిశారు. And finally he came to the Mount of Olives. ఆ తర్వాత ఒలీవల కొండ మీదకి వచ్చి Told the disciples. శిష్యులతో చెప్పారు. Acts chapter 1. అపోస్తలుల కార్యములు 1. What did he say? ఏం చెప్పారు? Don't leave Jerusalem యెరూషలేమును మీరు until విడిచిపెట్టారు, ye receive the promise of my Father. తండ్రి చేత వాగ్దానము వచ్చే వరకు. There is a Holy Spirit baptism. అదే పరిశుద్ధాత్ముడు. Yeah. And all the disciples are gathered there. అక్కడ శిష్యులందరూ కూడా కూడి వచ్చారు. And 7th verse. 7వ వచనం, Jesus says, I am going to be taken. నేను పైకి తీసుకొని I am going to పోబోతున్నాను, my Father. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. Disciples had one thing in my mind. అక్కడ శిష్యుల గురించి Jesus, you have forgotten one thing. యేసు ప్రభువు ఒకటి మర్చిపోయారు మీరు. Please tell me, this is time you are going to give the kingdom. ఏంటి రాజ్యం ఇస్తాన్నారు, ఇప్పుడైనా మీరు ఇచ్చేది? Yeah, that is 6th and 7th verse. 6-7 వచనాల్లో You have forgotten one thing. ఒక విషయం మర్చిపోయారు మీరు. You have not given us the kingdom. ఏది రాజ్యం అన్నారు, ఇవ్వలేదు ఇంకా. Still we are under the Romans. మేము ఇంకా రోమీల కింద ఉన్నాం. When are we going to give the kingdom? ఎప్పుడు ఇస్తారు? Jesus said, that is not your thing. కాబట్టి అది మీకు తెలియదు, It's my Father who decides అది నా తండ్రి స్వాధీనంలో ఉంది. to give that kingdom. అది ఎప్పుడు ఇస్తాడో ఆయనకు But తెలుసు. what you should do? కానీ ఇప్పుడు మీరేం చేయాలి? You seek for the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ కోసం చూడండి. That is the kingdom of God. అదే దేవుని రాజ్యం. Jesus says the kingdom of God is with you. దేవుని రాజ్యం మీతోనే ఉందని The చెప్పారు. Holy Spirit comes, you shall receive power. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క And you శక్తిని will be పొందుతారు, strengthened. అప్పుడు మీరు బలం పొందుతారు. You will be my witnesses in Jerusalem, Judea, Samaria, and uttermost part of this world. యెరూషలేములోను, యూదేయులోను, సమరయలోను, భూదిగంతముల వరకు నా సాక్షులై ఉంటారు. Start from Jerusalem, యెరూషలేము నుంచి ప్రారంభమై Judea, యూదయ, Samaria, సమరయ, Kerala, కేరళ, Tamil Nadu, తమిళనాడు, Andhra, ఆంధ్ర, and your place. తాళచెరువు. You will be my witnesses. నా సాక్షులుగా మీరు ఉంటారు. God wants to spread his kingdom like that. దేవుడు తన రాజ్యాన్ని అలా We విస్తరించాలనుకుంటున్నాడు. are the body of Christ. మనమే క్రీస్తు యొక్క శరీరం. If you and I want to be the witness of God, నీవు నేను దేవునికి సాక్షులుగా ఉండాలంటే we cannot do it with our own strength. మన సొంత శక్తితో చేయలేము, We cannot do with our own Bible knowledge. మన బైబిల్ నాలెడ్జ్ తో చేయలేము, We cannot do with anything.
దేంతో చేయలేము. We need the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో చేయలేము. The anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో Lord, చేయలేము. my family, we are still bondage to sin, Lord. ఓ ప్రభా, నా కుటుంబంలో నేను ఇంకా పాపంతోనే ఉన్నాను. We are still fighting, Lord. ప్రభా, మేము పోరాడుతున్నాం. Not able to overcome. ప్రభా, జయించలేకపోతున్నాం. We are still under the kingdom of Satan. ఓ ప్రభా, సాతాను యొక్క రాజ్యం కింద ఉన్నాం. Any family where there is fighting, there is kingdom of Satan. ప్రభా, ఎక్కడైతే పోట్లాట్లు కలహాలు ఉంటాయో అది సాతాను రాజ్యం. Satan is ruling your family. సాతాను మా కుటుంబాలు ఏలుతున్నాడు. Ask God to open your eyes to see that. ఓ ప్రభా, మా కన్నులు తెరవడి చూడటానికి. Because Romans 14:17 says, రోమా 14:17 చెప్పబడింది, the kingdom of God is not meat and drink. దేవుని యొక్క రాజ్యం అంటే తినటం తాగటం కాదు. It is righteousness, నీతి, peace, సమాధానం, and joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. That is the kingdom of God. అదే దేవుని రాజ్యం. Your family is there peace. మీ కుటుంబంలో సమాధానం ఉందా? Your family is there joy of the Holy మీ Ghost. కుటుంబంలో పరిశుద్ధాత్మ యొక్క ఆనందం If ఉందా? not, devil is ruling your family. లేనట్లయితే అపవాది మీ Cry to కుటుంబాన్ని. God, I need the kingdom of God. ఓ ప్రభా, నాకు దేవుని రాజ్యం కావాలి. I need the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు కావాలి. Anoint me, Lord. ఓ ప్రభా, అభిషేకించండి. My heart with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నా హృదయాన్ని నింపండి. I want to be witness in my family. నా కుటుంబంలో నేను సాక్షిగా I ఉండాలి. want to be witness in the church. సంఘంలో నేను సాక్షిగా I ఉండాలి. want to be witness in the place where I live. నేను జీవించే దగ్గర సాక్షిగా ఉండాలి. And I want your kingdom to be in my home, Lord. ఓ ప్రభా, మా ఇంట్లో మీ రాజ్యం ఉండాలి. Let us commit ourselves. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. God wants to untie every one of us కాబట్టి మనలో ప్రతి ఒక్కరిని విడిపించాలని దేవుడు so కోరుకుంటున్నాడు. that we can be useful witnesses for God. ఆ విధంగా దేవునికి మనం ఉపయోగకరమైన సాక్షులుగా ఉంటాం. Powerful witnesses of God. ఎంతో శక్తివంతమైన సాక్షులుగా ఉండటానికి You seek the kingdom of God first దేవుని యొక్క రాజ్యాన్ని మీరు మొదట వెతికితే, and His righteousness. ఆయన నీతిని మొదట వెతికితే All other things should be added unto అప్పుడు you. ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. Don't worry about the earthly needs. కాబట్టి భూ సంబంధమైన అవసరాల గురించి మనం చింతించాల్సిన Sure అవసరం that లేదు. you are seeking the kingdom of God. కానీ నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నావా? He will take care of the rest. అప్పుడు మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు. We'll commit ourselves wholeheartedly. మనం పూర్ణ హృదయంతో ప్రభువుకు అప్పగించుకుందాం. May God bless us. దేవుడు మనల్ని ఆశ్రయించిన To live a wholehearted disciple to God. ఆ విధంగా దేవునితో పూర్ణ హృదయంతో మనం నడుచున్నట్లు